హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవేణి వ్లాగ్స్. నేను మీ వెనిలాని. ఈరోజు మనం అందరికీ హైదరాబాద్ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా నేను ఇక్కడ 150 గ్రామ్స్ ఆఫ్ ఆప్రికాట్స్‌ని 3, 4 అవర్స్ వార్మ్ వాటర్‌లో నానబెట్టాను. మీరు కావాలంటే హోల్ నైట్ నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆహ్, ఈ ఆప్రికాట్స్‌ని కూడా నానబెట్టిన నీళ్ళలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఉడికించుకున్న ఆప్రికాట్స్‌లో ఒక 3, 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ ఏసేసుకోండి. మనకు షుగర్ ఎక్కువ ఉన్న మీ టేస్ట్ బట్టి షుగర్ టేస్ట్ బట్టి యాడ్ చేసుకొని ఉడికించుకోండి. నేనిప్పుడు కస్టర్డ్ కోసమని 1/2 లీటర్ పాలు మరిగించుకుంటున్నాను. ఇప్పుడు కాచిన మరిగే పాలలో మనం 8 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ ఏసేసుకోండి. మనకి స్వీట్‌నెస్ బట్టి. దీనికి స్వీట్‌నెస్ బానే పడతది దీనికి. ఎందుకంటే కస్టర్డ్ ఏస్తాం గదా! స్వీట్ అంతా కొంచెం మనకి కొంచెం స్వీటే ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ ఆప్రికాట్స్ అన్ని ఉడుకుతున్నాయి. షుగర్ అంతా దాంట్లో పడతది. అది ఉడకనివ్వండి. కొంచెం బాగా ఉడికినాకనే మనం ఇచ్చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను కాచి చల్లార్చుకున్న పాలలో 5 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ఏసుకొని కలుపుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం సిమ్‌లో పెట్టుకొని ఇప్పుడు మనం వెంటనే ఇది కస్టర్డ్ పౌడర్ ఏయంగానే తిప్పుతూ ఉండాలండి మనం. లేకపోతే అది అడుగంటిపోతది. ఇప్పుడు తిప్పుతూనే ఆ ఆప్రికాట్స్ ఉడకనివ్వండి. దాని లోపల మనం కస్టర్డ్ చేసేసుకుందాం. సో చూడండి కస్టర్డ్ మనకి టూ థిక్ కాకూడదు, మరీ థిన్ కాకూడదు. ఈ క కన్సిస్టెన్సీ వస్తే చాలు. కొంచెం గట్టి కాదు. మరీ గట్టిగా అయితే మనకి ఇంకా థిక్‌గా అయిపోతుంది. మనకి సెట్టింగ్‌కి మంచిగా. ఇది చల్లగైనాక అదే థిక్ అయిపోతుందండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ చాలు మనకి. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి పీసెస్ మంచిగా అయిపోయాయి, ఉడికిపోయాయి ఇవి. దీనితో ఆఫ్ ఆఫ్ చేసేసినాక చల్లగైనాక మనం పేస్ట్ చేసుకుందాం. ఆప్రికాట్స్ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. కస్టర్డ్ కూడా చల్లగా అయిపోయి కస్టర్డ్ అయిపోయింది. ఇదొచ్చి కేక్స్ కొని నేను 3 లేయర్స్ కట్ చేసేసి పెట్టుకున్నాను. ఆల్మండ్స్, బాదాము, పోతేమో ఫ్రెష్ క్రీమ్‌లో క్రీమ్ అండి ఇది. మొత్తం ఏసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కండెన్స్ మిల్క్ చేసుకుందాం. కండెన్స్ మిల్క్ లేకపోయినా పర్వాలేదు. మనకి ఐసింగ్ షుగర్, పౌడర్ షుగర్ ఏసుకోండి. కానీ మిల్క్ మేడ్ ఏస్తే ఎక్స్‌ట్రా కొంచెం టేస్ట్ వస్తదనమాట. ఇట్లా మిల్క్ మేడ్ ఏసిన తర్వాత మనం మంచిగా కొంచెం ఇట్లా గిలకొట్టుకోవాలండి. ఇట్లా కొంచెం లంప్స్ లేకుండా క్రీమ్ లాగా రావాలి. మరీ గట్టిగా కొట్టుకోకండి. అది ఇదైపోతుంది. ఇట్లా చాలు. ఇంత కన్సిస్టెన్సీ చాలు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆప్రికాట్ పేస్ట్ ఏసేసుకుందాం. అట్లా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ క్రీమ్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళా ఒక లేయర్ మనం చేసుకున్న కస్టర్డ్ సిరప్ వేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ ఉంది ఫస్ట్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కేక్ ని ఇలా పెట్టేసుకోండి. మళ్ళా క్రీమ్ వేసుకోండి. మంచిగా దాంట్లో దిగాలి. ఇప్పుడు మళ్ళా మనం ఆప్రికాట్స్ ప్యూరీ వేసుకోండి. అట్లా మనం 2 సెట్టింగ్స్, 3 సెట్టింగ్స్ అని వేసుకోవచ్చు మనం. మనకి ఎంత కావాలంటే అంత. ఇప్పుడు మళ్ళా కస్టర్డ్
ఇది వచ్చి ఎగ్లెస్ కేక్ అన్నమాట. ఇది ఎగ్ కేక్ చేసుకోవచ్చు, ఎగ్లెస్ కేక్ చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా ఇట్లా మనం ఫిల్అప్ చేసుకుంటే కేక్ అంతా మనకి లోపట మంచిగా ఫిల్లింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు 3 లేయర్స్ వేసుకున్నాక పైన మనము గార్నిషింగ్ కోసం ఆల్మండ్స్, మన ఇష్టం డ్రై ఫ్రూట్స్, పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చిల్లుగా ఉంటేనే బాగుంటది. 2-3 అవర్స్ బాగా రిఫ్రిజిరేట్ చల్లగా అయినాక మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా డిష్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్.